హలో బ్రో. లాస్ట్ వీకెండ్ మా అన్న వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఎందుకు పెట్టుకోవాలి? మనం మంచిగా అందరం కలిసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దెన్ టమ్మీ ఫుల్ అవుతుంది అని మేము చిట్టి పుచ్చాల పులావ్ చేసుకున్నాం బ్రో. అంటే ఇంట్లోనే హాఫ్ కేజీ చికెన్ ఉంది. చిట్టి ముత్యాల రైస్ కూడా ఉంది. ఇంకే చిట్టి ముత్యాల కోడి పులావ్ చేసేసుకున్నాం. ముందుగా ఒక బాణలిలో 3 గుంట గరిటెలు నూనె వేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. దీనివల్ల నెయ్యి ఫ్లేవర్ వస్తుంది మొత్తం పలావ్‌లో. తర్వాత గరం మసాలా దినుసులు వేసేసుకోండి. అంటే చెక్క, లవంగం, ఇలాచి. అవి ఫ్రై అయిన తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసి దీనిలో కలుపుకోండి. తర్వాత 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఈలోపు 4 గ్లాసెస్ ఆఫ్ చిట్టి ముత్యాలు తీసుకొని బాగా కడుక్కోండి. 1కి 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్ ఫ్రై అవుతూ ఉంటుంది. దానిలో బే లీవ్స్ కలిపేసేయండి. నాది స్టీల్ గిన్నె అవ్వటం వల్ల మాడిపోతుంది అని చెప్పేసి నేను ఎలక్ట్రిక్ కుక్కర్‌లోకి మార్చేసి మిగతా ఫ్రై అంతా చేసుకున్నానండి. మీకు కావాలంటే ఈ పొయ్యి మీద పెట్టిన గిన్నెలోనే మొత్తం ఫ్రై అంతా చేసేసుకొని లాస్ట్‌లో పలావ్ కోసం ఎలక్ట్రిక్ కుక్కర్‌లో మార్చేసుకోండి. చికెన్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత 1 ½ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2-3 స్పూన్స్ ఆఫ్ కారము, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. వాటర్ కొంచెం ఊరాక ఒక కట్ట కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, 2 ½ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా. అంటే ఇది బాస్కిన్ రాబిన్స్‌లో ఒక స్పూన్ వస్తది చూడండి బ్రో, చిన్న స్పూను దాంతోటి వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు పెరుగు, ఫ్రెష్ కర్డ్. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టేసుకోండి.
ఇలా వాటర్ ఊరుతూ ఉండంగా నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్‌ని ఇలా పైన వేసేసుకొని బాగా కలపండి. ఇదే రెసిపీ తోటి మీరు బాస్మతి రైస్ కూడా వాడొచ్చు. సరిపడా వాటర్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. లాస్ట్‌కి నెయ్యి, జీడిపప్పు వేసి దించేయండి. అంతే బ్రో. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.